మళ్ళీ తిరిగి బాగుపడలేనంతగా చెడిపోయావా? మళ్ళీ తిరిగి బాగుపడలేనంతగా నీ కుటుంబం పాడైపోయిందా? మళ్ళీ తిరిగి బాగుపడలేనంతగా నీ శరీరం పాడైపోయిందా? మళ్ళీ తిరిగి బాగుపడలేనంతగా నువ్వు బలహీనుడు అయిపోయావా? బలహీనురాలు అయిపోయావా? పాపంలో పడిపోయావా? చెడిపోయావా? ఎండిపోయావా? నీ మనసుకు నువ్వు అనుకుంటున్నావా, ఇక మళ్ళా నేను బాగుపడే పరిస్థితి కనబడట్లేదు, మళ్ళా తిరిగి నేను నార్మల్ పొజిషన్లో జీవించే పరిస్థితి కనబడట్లేదు అని నీవు అనుకొనుచున్నావా? అది ఏ స్థితి అయినా సరే దాన్ని మార్చివేయగల శక్తి నాకుంది. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? నరులకు అసాధ్యమైనవి చాలా ఉన్నాయి, కానీ నాకు అసాధ్యమైంది లేదు. రెండవది, నన్ను నమ్మిన వానికి కూడా అసాధ్యమైంది లేదు. మోషేని దేవుడు తీసుకొచ్చి ఐగుప్తులో ఇశ్రాయేలు బానిస సంఖ్యలలో ఉంటే వాళ్ళని విడిపించి మోషే ద్వారా వాళ్ళని అరణ్య యాత్రలో నడిపిస్తాను అనుభవాల్లో ఉన్నప్పుడు ఎవ్వరి నోట బట్టిన మోషే 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 కంటే పెద్దోడు అహరోను ఉన్నాడు, మోషే కంటే పెద్దది మీరియాం ఉంది. ఈ మోషేని జమ్ము పెట్టెలో పెట్టి వాళ్ళమ్మ నైల్ నదిలో వదిలిపెట్టినప్పుడు నదిలోనేమో పెట్టెలో బాబు, ఒడ్డునేమో అక్క. ఈ చిన్నవాడు ఫరో కుమార్తె స్నానం చేసే ప్రదేశంలోకి చిన్నవాడు ఉన్నటువంటి ఆ జమ్ము పెట్టి వెళ్ళినప్పుడు ఆ జమ్ము పెట్టెలో ఉన్న ఈ చిన్న బాబుని ఆమె తీసుకొని నా కుమారుడిగా వీడిని పెంచుకుంటాను అనుకున్నప్పుడు అక్కడ ఉండి ఈ చిన్నవాడికి పాలు ఇవ్వడానికి పాలు ఎక్కడి నుంచి వస్తాయి, పాలిచ్చే దాదిని తెత్తునా అని అడిగింది మీరియామే. అంటే మీరియాముకి మోషేకి ఎంత ఏజ్ డిఫరెన్స్ ఉందో చూడండి. అంటే మోషే పాలు తాగే పసి పాపడుగా ఉన్నప్పటికే మిరియాము తెలివి జ్ఞానము కలిగిన బిడ్డగా ఎదిగింది. అంటే అంత పెద్దది. కానీ దేవుడు ఈ పెద్దోళ్ళిద్దరి కంటే ఈ చిన్నోడిని హెచ్చించాడు. ఈ ముందు పుట్టిన వాళ్ళ కంటే, అన్నయ్య వింటున్నావా? స్తోత్రం చెప్పు, చెప్పు, గట్టిగా చెప్పు. ఒకసారి పక్కన వాళ్ళ ముఖాలు చూడండి, సరిగా చూడండి, పక్కన వాళ్ళ ముఖాలు చూడండి. రైట్, చేతులు కలపండి, ప్రాబ్లం వెళ్ళే చేతులు కలపండి. కరోనా వచ్చినప్పుడు చూసుకుందాం. ఈ మోషే ఏమో చివరిన పుట్టినోడు, ముందు పుట్టినోళ్ళు వాళ్ళు పెద్దోళ్ళు. అహరోను పెద్దోడే, మిరియాము పెద్దదే. కానీ జనాలందరూ మోషే 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 మోషే, దేవుడు కూడా మోషే మోషే, జనం కూడా మోషే మోషే. ప్రతి దానికి ఇతను ఘనపరచబడుతున్నప్పుడు, ఇతను హెచ్చింపబడుతున్నప్పుడు, మరి పెద్దోళ్ళు ఉన్నారు కదా, సహజంగానే వాళ్ళకి కొంచెం బాధ కలిగింది. ప్రతిదానికి మోషే మోషే అనకపోతే, మోషే ఒక్కడైనా ప్రవక్త? అహరోను ప్రవక్త కాదా? మిరియామునైనా నేను ప్రవక్తిని కాదా? యెహోవా మోషే చేతనే పలికించనా, మా చేతను పలికించలేదా అనే పదం వాడారు వాళ్ళు అక్కడ. అంటే పద్దాకల మోషే 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 అంటే మరి మేము దేనికి? ఆయన కంటే ముందు పుట్టిన వాళ్ళం మేము. మా ఎంగిలి పాలు తాగినోడు అని వాళ్ళు కొంచెం ఫీలింగ్ కలిగింది. ఫీలింగ్ కలిగి ఆ బాధను కడుపులో పెట్టుకొని ఉన్నారు. అంతే ఉంటారు, అంతే ఉంటారు. వాళ్ళ బాధను వ్యక్తం చేయడానికి టైం రెడీ చేసుకుంటారు, ఏ ఛాన్స్ దొరికిద్దా అని ఎదురు చూస్తారు. స్తోత్రం, అర్థమైందా? దెబ్బతీయటానికి, దాడి చేయటానికి, ఎఫెక్ట్ చేయటానికి మంచి ప్లాన్లు ఎత్తుకుంటూ ఉంటారు, టైంలు ఎత్తుకుంటూ ఉంటారు. అనుకున్న రీతిగానే వాళ్ళు ఎదురు చూసినట్టుగానే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు మోషే. ఎందుకు చేసుకున్నాడో మోషేనే అడగండి. మరి ఆమె ఎట్ట నచ్చిందో ఆయన్నే అడగండి అడిగిపోయినాక. ఎందుకంటే కూషు దేశస్థులు నల్లగా ఉంటారు. అంటే నల్లటోళ్ళందరూ తేడా నేను అనను, ఎందుకంటే మా నాన్న కూడా కొంచెం నలుపే. స్తోత్రం, హల్లెలూయా. అయితే
కూషి అంటే నీగ్రోలు అంటాం చూడండి మనం. అదొక టైప్లో ఉంటుంది. ఈ జుట్టు అంతా కాలిపోయినట్టు ఉంటుంది, సన్న సన్న రింగులు తిరిగి బూడిద జుట్టులాగా ఉంటుంది. ఆ జుట్టు కటింగ్ చేసుకునే అవసరం ఏముంటుందో వాళ్ళకి, ఎందుకంటే అది పెరగదు. స్తోత్రం. జుట్టునోడికి నిప్పు తగిలి మొత్తం కమరకపోయేది చూడు, అట్టుంటుంది. వాళ్ళు ఒక జాతి మనుషులు. కలర్ కూడా ఇక బ్రాండెడ్ కలర్ అన్నమాట, ఇక అంత మించిన కలర్ ఉంటుంది అన్నమాట, ఫుల్ క్వాలిటీ. ఇక ఎండకు ఉండే కొద్ది ఇంకా నీడలు తేలటమే కానీ ఇక అందులో మార్పులు ఉండవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆ కూషు దేశపు స్త్రీని ఏ కారణం చేత చేసుకున్నాడో ఏమో, ఏమండి. మరి పోయినాక అడుగుద్దాం మనం మోషేని, ఏందా మరి ఎంతమంది ఇశ్రాయేలీయులు లేరు, అందరిని వదిలిపెట్టి ఆమెను ఎందుకు చేసుకున్నావు, అసలు నీకు ఆ బుద్ధి ఎందుకు పుట్టింది, ఆమె ఎట్ట నచ్చి అడుగుదాం మనం. ఆయన 80 ఏళ్ళు దాటిన వయసులో పెళ్ళైంది. ఆయన బోల్డ్ అన్నీ ఉన్నాయి ఆయన అడగాల్సినవి. ఆడికి పోయినాక చూద్దాం ఆ సంగతి. స్తోత్రం. ఎట్లా ఈ మోషేని ఆరడిపరచాలని వాళ్ళు ఎదురు చూస్తే వాళ్ళ ఛాన్స్ దొరికింది వాళ్ళకి. ఈ మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఇక పట్టుకోరు. ఆమె విషయమై, ఆ స్త్రీ విషయంలో వీళ్ళు ఆయనకు విరోధంగా మాట్లాడారు. విరోధంగా ఏం మాట్లాడాలి? అబ్బాయి, ఇశ్రాయేల్లో ఆడపిల్లలు లేకపోతేనా నువ్వు కూషు దేశపు అమ్మాయిని చేసుకున్నావు, అసలు అట్లెట్ట చేసుకుంటావు అని ఆమె ప్రస్తావన తేవాలి. ఆమె చేసుకున్న వివాహం ఆ స్త్రీ కూర్చున్నటువంటి సణుగుడు సనగాలి, గొనిగితే గొనగాలి. కానీ వంకేమో అది పెట్టారు, వంకేమో అది చూపించారు. అసలు పాయింట్ తర్వాత రేజ్ చేశారు. ఏంటి పాయింట్ అంటే, ప్రతి ఒక్కడు వచ్చి మోషే చేత దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే చేత దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు అంటే, మోషే చేతనే పలికించనా, యెహోవా మా చేత పలికించలేదా అని అసలు కడుపులో ఉన్నదని బయట పెట్టారు. చూపించే వంకేమో ఒకటి, చేసే దాడేమో ఇంకొక దాని మీద. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ బాధలన్నీ? మోషేని దేవుడు ఆశీర్వదించి లక్షల మందికి దీవెనకరంగా మార్చి వాడుకోవటమే వీళ్ళ ఏడుపుకి కారణం. టోటల్గా వీళ్ళు ఎలా మాట్లాడారు ప్రజల్లో అంటే, మోషే మీద తిరుగుబాటు వచ్చేటట్టు మాట్లాడారు. దానికి ఒక కారణాన్ని కూడా చూపిస్తూ, అసలు ఇలా చేయవచ్చా, అలా చేయవచ్చా మై అని మాట్లాడారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థం? ఏది నవ్వారేంటి అని మాట్లాడారు. మాట్లాడితే ఈ మాటలు తన దాసునికి విరోధంగా ఎవరు మాట్లాడినా పిలిచినోడు నమ్మదగినోడుగా ఆయన వింటుంటాడు. జనాలు వినాలి, మోషే మీద రివర్స్ అవ్వాలి, మోషేకి ఇబ్బంది కలిగించాలని వీళ్ళు మాట్లాడితే జనాలు విన్నారు, వదిలేశారు. నాకు తెలిసి జనాలు పట్టించుకోవాలా. ఎందుకంటే వీళ్ళు చెబుతున్న కారణం, చూపిస్తున్న కారణం ఒకటి, వాళ్ళు వాడుతున్న డైలాగులు వేరే. మ్యాటర్ అర్థమైపోయిందిలే, వాళ్ళ తమ్ముడి మీద ఏడిచేస్తున్నారు, వాళ్ళ సహోదరుడి మీద ఈర్ష్యపడి తిప్పలు పడుతున్నారు అని జనాలకు అర్థమై సర్దుకున్నారు. ఎవరో తిరుగుబాటు చేసినట్టు ఆ పాయింట్లో కనపడలా. లేకపోతే వాళ్ళు మామూలు కాదు, ఇంత దొరికితే చాలు ముందు రాళ్ళు రప్పలు తీసుకుంటారు వాళ్ళు. మరి మహారాజులు అప్పుడు ఎందుకు దాడి చేయలేదు, ఏం సంగతో. స్తోత్రం. బయటోళ్ళు చెబితేనే రాళ్ళు తీసుకునే రకం వాళ్ళు. ఏకంగా ఇంటోళ్ళు చెబుతుంటే ఇంకెందుకు తీసుకోరు? అట్లాంటి వాళ్ళు ఎందుకు సర్దుకున్నారేమో, దేవుడి కృప. కానీ ఈ మాటలు వాళ్ళు విని మోషేకి ఇబ్బంది కలిగిద్దేమో అనుకుంటే వాళ్ళు పట్టించుకోలా. ఆయన విన్నాడు. ఆయన విని అంటాడు, మోషే చూడండి,
భూమి మీదున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. బాబా బాబా, ఇశ్రాయేలు అంతటిలో సాత్వికుడు అనేది వేరు, భూమి మీదున్న వారందరిలో సాత్వికుడు అంటాం వేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే దేవుడు పరిశీలించినప్పుడు మోషే ఓర్పు, మోషే తగ్గింపు, మోషే దీన మనసు, మోషే సహనం ఏ స్థాయిలో కనపడిందంటే దేవుడికి నిజంగా భూమి మీద ఉన్నటువంటి మనుషులందరిలో ఒక్కడు కూడా మోషేలాంటి వాడు లేడు అని దేవుడే రాయించాడు. అంటే అంత దీన మనసు కలిగి ఉన్నాడు ఆయన. వాస్తవానికి ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని నడిపించేవాడైనా ఏ చిన్న సమస్య వాళ్ళు తీసుకొచ్చినా ముందు మోషే ఇశ్రాయేలు సర్వ సమాజం ఎదుట సాగిల పడెను అని రాసుంటుంది. దేవుని ముందు సాగిల పడతాడు. దేవుడు నా ప్రజలు అని పేరు పెట్టినటువంటి ప్రజల ముందు కూడా ఆయన సాగిల పడ్డాడు. పెత్తందారిలాగా, ఒక ఏలికలాగా, ఒక రాజులాగా వ్యవహరించలా. తనకి ఇవ్వబడిన స్థాయి అదే అయినా ఆ ప్రజల ముందు ఆయన దీనుడుగా నడుచుకున్నాడు. ఎంత దీనుడు అంటే దేవుడే టైటిల్ ఇచ్చాడు, ఒక ఇశ్రాయేలు సర్వ సమాజంలో కాదు, భూమి మీద ఉన్న జనులందరిలో కూడా మోషే సాత్వికుడు. నా బిడ్డని ఇలాగా అన్నారు, నా కుమారుని ఇలాగా అన్నారు. అతను ఎలాంటోడో నాకు తెలుసు. అలాంటోడిని పట్టుకొని ఇలా అన్నారు. ఏంటి మోషే గొప్ప, ఏంటి మోషే గొప్ప, ఏంటి మోషే స్పెషలో అని నా మోషేని తృణీకరించారు, విరోధంగా మాట్లాడటానికి తెగించారు. దేవుడు స్పందించాడు. దేవుడు ఆయన మహిమలో ప్రత్యక్షమై వీళ్ళిద్దరిని, మోషేని కూడా రమ్మన్నాడు ప్రత్యక్ష గుడారం దగ్గరికి. ప్రవక్తలు కదా, దేవుని స్వరం వినపడింది, మోషే కూడా వినపడింది, మరి ప్రవక్తలు కదా వినపడింది. స్తోత్రం. ముగ్గురిని పిలిచాడు అక్కడికి. ముగ్గురిని పిలిచి ఇక ఆయన మాట్లాడుతున్నాడు. మీరు ప్రవక్తలా? ఓకే, ప్రవక్తలు అయితే ఉంటే ప్రవక్తలతో నేను ఎలా మాట్లాడతాను? దర్శనమిచ్చి గూఢభావములతో మాట్లాడతాను, మర్మయుక్తంగా మాట్లాడతాను. కానీ నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు. మనుషుడు మరొక మనుషునితో మాట్లాడినట్లు నా సేవకుడైన మోషేకు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో నేను మాట్లాడుదును. మీరు ప్రవక్తలైతే కావచ్చు, మీకందే ప్రత్యక్షత వేరు, నా సేవకుడైన మోషేకి నేను ఇచ్చే ప్రత్యక్షత వేరు. మీరు వయసులో పెద్దోళ్ళు కావచ్చు, కానీ నా మోషేతో మీరు ఎప్పటికీ ఈక్వల్ కాలేరు. ఆయన మిమ్మల్ని నడిపించాల్సిందే కానీ మీరు ఆయన్ని కంట్రోల్ చేయడానికి ఎప్పుడు ప్రయత్నించకూడదు. మీరు ఆయన్ని శాసించడానికి ఎప్పుడు ప్రయత్నించకూడదు. ఎందుకంటే నేను ప్రత్యేకించి ఏర్పరచుకొని దర్శనమిచ్చి ప్రత్యేకంగా మాట్లాడేటువంటి నా సేవకుడు మోషే. మీరు ఆయనతో ఈక్వల్, ఎప్పటికీ గారు. ఆయన వేరు, నా దృష్టిలో మీరు వేరు. మీరు ఈ సంగతి ఎందుకు గుర్తించాలా? నా సేవకుడైన మోషేకి విరోధంగా మాట్లాడటానికి మీరు ఎందుకు తెగించారు? మీరు ఎందుకు భయపడలా అని ఇక కోపంతో మండిపడ్డాడు. మోషేనేమల్లా, వాళ్ళను దేవుడు గద్దిస్తుంటే మోషే మౌనం అయిపోయాడు. మోషేకి టెన్షన్ స్టార్ట్ అయింది. ఎందుకో తెలుసా? అట్లా పెట్టునాయన గడ్డి, అట్లా చెప్పునాయన బుద్ధి అనేదానికి లేదు. ఎందుకంటే సొంత అన్న అక్క. ఆ ప్రజలను కూడా అలా అంటానికి లేదు. ఎందుకంటే ఆ ప్రజల కోసమే, వాళ్ళ రక్షణ కోసమే ఎంతో కష్టపడ్డాడు. వాళ్ళు పాడు కాకూడదు, వీళ్ళు పాడు కాకూడదు అనిపించుకుంది మోషేనే. మళ్ళా వాళ్ళ పక్షంగా వేడుకుంది మోషేనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ నేను మీకు చెప్పగోరినటువంటి ఒక విషయం ఉంది ప్రియులారా.
ఆ సంగతిని మీ దృష్టిలోకి తీసుకొని రావడానికి ఈ మాట చదివించాను. దేవుడు నీకు తోడై ఉన్నాడో లేదో అనే విషయం ఒకటి నువ్వు చూసుకోవాలి, నేను చూసుకోవాలి. దేవుడు నీకు తోడై ఉన్నాడు, దేవుని చిత్తం నువ్వు నెరవేరుస్తున్నావు, దేవుని కనుసైగలో నువ్వు నడుస్తున్నావు, దేవుని ఆలోచనలు తీసుకొని నువ్వు ప్రవర్తిస్తున్నావు అనేది మేజర్గా నువ్వు నేను మనం చూసుకోవాల్సిన విషయం. ఆ తర్వాత జనాలు రకరకాలు వాళ్ళు నీ విషయంలో రకరకాలుగా స్పందిస్తారు. కొంతమంది మంచిగా స్పందిస్తారు, కొంతమంది వ్యతిరేకంగా స్పందిస్తారు. దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నువ్వు ఎల్లప్పుడూ కూడా నంబర్ 1 నేనేమనుకొనుచున్నానో అనే విషయం మీద దృష్టి పెట్టుకొని ఉండు. నేనేమనుకొనుచున్నాను అనే దాని మీద నంబర్ 1లో నీ దృష్టి ఉండాలి. జనులేమనుకొనుచున్నారు అనేది రెండో విషయం. జనులు ఏమనుకుంటున్నారు, జనులు ఏమంటున్నారు, ఏమనుకుంటున్నారు, ఏమంటున్నారు అనేది రెండో విషయం. ముందు నేనేమనుకుంటున్నానో నేనేమంటున్నాను అనేది నువ్వు నంబర్ 1లో దృష్టిలో పెట్టుకోవాల్సిన సంగతి అని దేవుడు మనకి స్పష్టపరుస్తున్నాడు. మనం క్రమంగా నడుస్తున్నప్పటికీ కొంతమంది మనల్ని అభ్యంతరకరంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, మన విషయంలో దుష్టచారాలు చేసేవాళ్ళు ఉన్నారు, మనల్ని ద్వేషించే వాళ్ళు ఉన్నారు, మన గురించి నెగిటివ్గా ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారు, ఉంటారు. మన అభివృద్ధిని బట్టి, దేవుడు మనకు తోడై ఉండి మనల్ని వర్ధిల్ల చేసేదాన్ని బట్టి మనల్ని ద్వేషించి మనకు వ్యతిరేకంగా ప్రచారాలు చేసే వ్యక్తులు ఖచ్చితంగా లెగుస్తారు. అయితే ఇక్కడ ఆ మాటల్ని నువ్వు తీసుకుంటే, వాళ్ళ పలుకుల్ని, వాళ్ళు ఏమంటున్నారో ఏమనుకుంటున్నారో అన్న విషయాలు నువ్వు తీసుకుంటే దెబ్బతినే అవకాశం ఉంది. ఇక్కడ నువ్వు గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళు ఏమనుకుంటున్నారో ఏమంటున్నారో నాకు రెండవ విషయం అది. ముందు నా దేవుడు నన్ను గురించి ఏమనుకుంటున్నాడు అన్నది ఒక్కటి నేను మేజర్గా తీసుకుంటాను. ఇక ఆయన దృష్టిలో నేను క్రమంగా ఉంటే, వీళ్ళుగా ఇంకా ఇంతమంది నాకు శత్రువులుగా వ్యతిరేకమైన నేను దాన్ని లెక్క చెయ్యను. అనే ఆలోచన విధానాన్ని మనం కలిగి ఉండాలి. ఇక్కడ నంబర్ 1 మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఏమంటున్నాడు, దేవుడు ఏమనుకుంటున్నాడు నా విషయంలో అన్నదే మనకు ప్రధానం. ఎందుకంటే మనం అందరికీ నచ్చాలని రూల్ ఏం లేదు. దేవుడే అందరికీ నచ్చాలా. దేవుడు అంత మంచోడు ఎవరన్నా ఉన్నారా ఇంకొకడు? దేవుడు అంత గొప్పోడు ఉన్నాడా ఇంకొకడు ఎవరన్నా? అంత గొప్ప దేవుడు, అంత మంచి దేవుడు, అంత నీతిమంతుడు, అంత పరిశుద్ధుడు, మచ్చలేని చంద్రుడు అయిన దేవుడే కొంతమందికి నచ్చలా. ఏ లోపము పాపము అవినీతి లేని యేసయ్య ఆయనంతటి పరిశుద్ధుడు లేడు. అలాంటి యేసయ్యే కొంతమందికి నచ్చలా. దేవుడి కంటే గొప్ప, యేసయ్య కంటే గొప్ప మనం ఎవరికంటే గొప్ప? దేవుడే కొంతమందికి నచ్చనప్పుడు, యేసయ్యే కొంతమందికి నచ్చనప్పుడు, నువ్వు నేను కూడా కొంతమందికి నచ్చం. మన వ్యవహారం ప్రవర్తన అందరికీ నచ్చాలని ఆశిస్తాం, కానీ ఖచ్చితంగా కొంతమంది ఎప్పటికీ మనల్ని ద్వేషించే వ్యక్తులు ఉంటారు. అది ఈ సమాజ స్థితి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ సమాజం యొక్క పోకడ, సమాజం యొక్క మాట, సమాజం యొక్క పలుకు నువ్వు తీవ్రంగా తీసుకోవటం అనేది కొంచెం ఆలోచన చెయ్యి. మంత్రం మాటతో పనిచేసిద్ది అన్నారు పెద్దలు. కొంతమంది మాట్లాడే మాటలు మనం తీసుకుంటే డ్యామేజ్ అవుతాం. ఆ మాటల్ని ఇటు విని ఇటు వదిలేసి దేవుని స్వరాన్ని కనిపెట్టుకొని, దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు, దేవుడు ఏమంటున్నాడు అన్న దాన్ని పట్టుకొని వెళ్ళావనుకో, ఇక ఎవడెంత వాగినా, ఎవడేమనుకున్నా, ఏ తల్లి ఏమన్నా నీ గొడవ ఉండదు, నీకు సమస్య ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పాలి.
అలా కాకుండా సొంతోళ్ళైనా బయటోళ్ళైనా సహోదరులుగా ఉండి నటిస్తున్న కపట సహోదరులైనా నీ గురించి మాట్లాడే మాటలు నువ్వు తీసుకోవటం మొదలు పెడితే ఒకనాటికి చేతికి రావు, పెందలాడిపోతావు అని చెప్తున్నా. ఇందు మూలంగా మీ 50 మందికి స్తోత్రం. మా గురించి అట్ట అనుకునే వాళ్ళు ఎవరు లేరులే అని మీరంటే నాకు ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ ఉంటే భవిష్యత్తులో ఎదురైతే మీరు ఎలా ఉండాలో ఒక పాయింట్ చెప్పాలనిపించింది, చెప్తున్నా. అది కూడా నీవు ఆశీర్వదించబడుతున్న కొలది ఈ దాడులు ఎక్కువ అవుతాయి. దేవుడు నీకు తోడై ఉండి నిన్ను వర్ధిల్ల చేసే కొలది ఈ దాడులు, ఇతరులు నిన్ను చూసి అసూయతో రగిలిపోయి నీ మీద ఇలాంటి కుట్రలు చేసే అవకాశం ఉంటుంది. ఇది మోషేకే తప్పలా. కాబట్టి ఫస్ట్ పాయింట్ చెప్తున్నాను, దేవుని మాటనే పట్టించుకో, జనుల మాటలు నీవు లక్ష్య పెట్టాల్సిన అవసరము లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే అన్ని బ్యాలెన్సులు దేవుడు చెప్తాడు. దేవుడు చెప్పినట్టు నువ్వు నేను మనం కంట్రోల్ కాగలిగితే మిగతా వ్యవహారాలు దేవుడు చూసుకుంటాడు. ఇప్పుడు మీరు చెప్పండి, మోషేని మధ్యలో పెడదాం. సొంత ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకున్నారు, దేవుడు ఏమనుకుంటున్నాడు మోషే గురించి చూడండి. ఇద్దరు అభిప్రాయం ఒకే విధంగా ఉందా, ఆపోజిట్లో ఉందా? నోరు తెరిచి చెప్పండి. మీరు ఉపవాసం ఉన్నారని నాకు తెలుసు, నోరు తెరిచి చెప్పండి. వ్యతిరేకంగా ఉన్నాయి. దేవుడే అంటాడు, భూమి మీద లాంటి వాళ్ళు లేడురా బాబు అంటాడు. వీళ్ళు అంటారు ఏందైనా గొప్ప అంటారు. వీళ్ళు పోయి ఆమె చేసుకున్నాడు, ఆయన ఎవరినో చేసుకో, వీళ్ళకి ఎందుకు? కేసు రాస్తే దేవుడు రాయాలి. వీళ్ళని దేవుడి స్థానంలో ఉన్నారా? తీసుకుంటారు కొంతమంది. ఆయన అట్ట చేయటం ఏంది, ఈయన ఇట్ట చేయటం ఏంది, అసలు అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. ఆయన కొలత ఎక్కడా, వీళ్ళ కొలత ఎక్కడా? కొంతమంది వ్యవహారం అంతే ఉంటుంది. ఆ మోషే ఒక్కడి మీద ఉంచిన అభిషేకం పాలు పంచితే 70 మంది మీదకి వచ్చింది. అది ఒక భాగం పాలు పంచితే 70 మంది మీదకి వచ్చిందండి. 70 మంది మీద ఉన్న ఆత్మ ఒకడి మీదే ఉంది, మోషే మీద. మోషేకి ఇచ్చిన బలం ఎక్కడా, మోషేకి ఇచ్చిన ఆత్మ ఎక్కడా, మోషేకి ఇచ్చిన అభిషేకం ఎక్కడా? ఆయనను తప్పు పట్టడానికి ట్రై చేసే ఇశ్రాయేల్ ఎక్కడా, అహరోను మిరియాములు ఎక్కడా, కొరహు దాతాను అభిరాములు ఎక్కడా? ఎప్పటికైనా ఈక్వల్ కాగలుగుతారా? దేవుడు సిద్ధపరిచి, దేవుడు అభిషేకించి, దేవుడు ఆత్మనిచ్చి, దేవుడు ఏర్పరచుకున్న పాత్రలతో ఎప్పటికీ ఈక్వల్ కారు. కాబట్టి ఈ మాట్లాడే వాళ్ళు ఆత్మీయులైతే వాళ్ళకి సిగ్గు బుద్ధి ఉండాలి. ఏం సిగ్గు ఉండాలి, ఏం బుద్ధి ఉండాలంటే, మోషే మనోడని మాట్లాడుతున్నావురా, కానీ మోషే దేవుడు ఏర్పరచుకున్న పాత్ర. ఒకవేళ దేవుడు మోషేకి అనుకూలంగా ఉంటే మనం మోషేకి రివర్స్ అయితే మోషేకి ఏం కాదు, మన పళ్ళే రాలుతాయన్న సిగ్గు వాళ్ళకు ఉండాల. పిచ్చివాగుడు మనం వాగితే దేవుని చేత మనం తన్నులు తిని భ్రష్టు పట్టే అవకాశం ఉంది. మనకి ఎందుకు వచ్చిన గొడవ అనే భయం ఉండాలి. ఆ భయం లేక బరి తెగించారు, దేవుని కోపానికి గురయ్యారు. మిరియామును మొత్తాడు, అహరోన్ మీదికి రాబోయేసరికి మోషే అడ్డుపడ్డాడు. అంటే అసలు మూలం మిరియాం అన్నమాట. అందుకే ముందు మిరియాంకి వచ్చింది స్తోత్రం. తర్వాత అహరోన్ మీదికి రాబోయే. దేవుడేమనుకుంటున్నాడు? మోషేని దేవుడు నెగిటివ్గా అనుకున్నాడా? కంప్లైంట్ చేస్తే ఎవరు చేయాలి? కేసు రాస్తే ఎవరు రాయాలి? దేవుడు రాయాలి. అవునా? ఇశ్రాయేలు సర్వ సమాజము ఆఖరికి వేళ్ల మీద కూడా నియమించబడింది మోషే మీద దేవుడు. ఏదైనా వ్యాజ్యం ఉంటే దేవుడు మోషే దేవుడు తేల్చుకోవాలి తప్ప వీళ్ళు కేసు రాయకూడదు. కానీ దేవుడి స్థానాన్ని వీళ్ళు తీసుకున్నారు. అందుకే దేవుడు కౌన్సిలింగ్ చేయాల్సి వచ్చింది వాళ్ళకి. రండి మాట్లాడుకుందాం రండి. నేను నా ప్లేస్ మీరు తీసుకున్నారు ఏంది? మోషే పెళ్లి చేసుకుంటే ఫీల్ అవ్వాల్సింది నేను. మీరేంది అంత ఫీల్ అయ్యారు ఏంది? అయినా అది వంక పెట్టి ఇంకో దాన్ని వేస్తున్నారు ఏంది? కౌంటరు చూపించిన వంకేమో అది, వేసే కౌంటర్ ఏమో ఇంకొకటే. వాళ్ళకంటే అర్థం కాల, నాకు అర్థం కాదా?
మీరు పెదాలతో ఏం మాట్లాడుతున్నారు, మీ కడుపులో ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నారో నాకు తెలియదా, నేను ఎంత తిక్కలున్నా రండి మాట్లాడదాం రండి, అసలు మీ సంగతి ఏందో ఆయన సంగతి మొత్తం సంగతి తెలుస్తారని పిలిచాడు. ఎందుకు వచ్చిన గొడవ? అనవసరంగా కదిలించుకోవటమే కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ఏమర్థమైంది? అదే ఇప్పుడు నువ్వు చెప్పింది అర్థమైంది. చాలా సంతోషం. నంబర్ 1లో ఏం దృష్టిలో పెట్టుకోమని చెప్పాను నేను? దేవుడు ఏమనుకొనుచున్నాడో, దేవుడు ఏమంటున్నాడో, ఏమనుకొనుచున్నాడో అనేదే తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఎందుకంటే కొన్నిసార్లు సొంత వాళ్ళు కూడా మనల్ని నెగిటివ్గానే ఆలోచిస్తారు. దాన్ని బట్టి నువ్వు నేను మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. దేవుని ఎదుట నేను క్రమంగా ఉన్నాను, న్యాయాధిపతి దేవుడే, న్యాయ తీర్పరి దేవుడే అని దేవుని వైపు చూస్తూ ముందుకు సాగిపోవాలి. ఇది మొదటి సంగతి. దేవుడు ఏమనుకుంటున్నాడో, దేవుడు ఏమనుకుంటున్నాడో అనేది మొదటిది. ఇక జనులు ఏమనుకోనుచున్నారు సెకండ్. ఒకవేళ ఏం నీకు ఫేవర్గా ఉండి జనం మొత్తం నీకు రివర్స్ అయినా నువ్వు భయపడొద్దు. ఈరోజు నీకు రివర్స్ లో వాళ్ళే నీకు రేపు అనుకూలంగా మారిపోతారు. అలా మార్పు శక్తి దొరుకుతుంది. కాబట్టి మనం చూసుకోవాలనే ఇది మొదటి విషయం. రెండవది, దేవుడు ఏమంటున్నాడు, దేవుడు ఏమంటున్నాడు. ముందేం చెప్పుకున్నాం? దేవుడు ఏమనుకొనుచున్నాడు, జనులేమనుకొనుచున్నారు. రెండు విడదీసి మాట్లాడాం, అయిపోయింది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, దీన్ని గురించి ప్రజలేమంటున్నారు, నా మనసు ఏమంటుంది అనేది కూడా పరిగణలో తీసుకోవాలి. కొన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. మూడుబారిన జీవితాలను చిగురింపజేసే దేవుడను నేను, అయిపోయింది ఇంకా చేతికి రాదు అన్నదాన్ని కూడా తిరిగి నేను పచ్చగా చిగురులు పెట్టేటట్టు చేయగలను. ఎండిపోయిన ఎముకలు, చేతికి రాని ఎముకలు, పనికి రాని ఎముకలు, దుర్గంధభరితమైన స్థితిలో ఉన్న ఎముకలు, ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా పడిపోయిన ఎముకలు, అవి కేవలము ఎండిపోయిన ఎముకలను నేను ఒక మహా సైన్యముగా చేసి నిలబెట్టగలిగిన దేవుణ్ణి. నరపుత్రుడా యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 1వ వచనం నుంచి, నేను యెహోవా హస్తము నా మీదికి వచ్చింది, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా ఎముకలు గల ఒక లోయలోనికి, ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలోనికి నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడినవి కేవలము ఎండిపోయినవి. 3వ వచనం ఆయన అంటున్నాడు, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేనంటిని. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి, ఎండిపోయిన ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను అని ఇంకా కొన్ని సంగతులు చెప్పి ప్రవచించమంటాడు. యెహెజ్కేలు అలాగూ ప్రవచించినప్పుడు ఆ ఎండిపోయిన ఎముకల మీదికి మాంసం వచ్చింది, నరాలు అల్లబడతాయి, అవన్నీ సమకూర్చబడతాయి, క్రమంగా పేర్చబడతాయి. వాటి మీద మాంసం పొదగబడిద్ది, చర్మం కప్పబడిద్ది, నరములు అల్లబడతాయి, టోటల్ అన్నీ ఏర్పడతాయి. వాటికి అంతా రెడీ అయిన తర్వాత జీవాత్మ నలువైపుల నుండి వచ్చి, అదిగో వాటి మీద ఊపిరి విడు అంటే, జీవాత్మ నలువైపుల నుండి వచ్చి వాటి మీదికి వచ్చినప్పుడు ఆ ఎండిపోయిన ఎముకలు వ్యక్తులై మహా సైన్యమై ఆయన సముఖంలో నిలబడతారు. ఏమండి, ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నటువంటి మన జీవితాలు కేవలం ఎండిపోయిన స్థితిలో ఉండొచ్చు. అవి మన శరీరములో పరిస్థితులు కావచ్చు, మన కుటుంబంలో పరిస్థితులు కావచ్చు,
మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు కావచ్చు, మన ఆత్మీయ జీవితమే కావచ్చు. జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే, మృతురాలివే అన్న పరిస్థితుల్లో నీవు ఉండి ఉండవచ్చు. అంతే కదండి. ఎండిపోయిన ఎముకలు సమకూర్చబడ్డాయి, మాంసం పొదగబడింది, నరములు అల్లబడ్డాయి, చర్మం కప్పబడింది, అంతా వచ్చేసింది. ఒకప్పుడు ఎండిపోయిన ఎముకలు ఇప్పుడు ఏమైనాయి? అవి మాంసము పొదగబడింది, నరములు అల్లబడ్డాయి, చర్మం కప్పబడింది, టోటల్ బాడీ రెడీ అయింది. ఇప్పుడు ఏమై ఉన్నాయి? అవి సైన్యం కాదు, శవములు. స్తోత్రం. శవములు. ఒకప్పుడు ఎండిపోయిన ఎముకలు, ఇప్పుడు దేవుడు కొంత వర్క్ చేశాడు, అవి శవములు. ఇప్పుడు సైన్యంగా లేచి నిలబడాలంటే ఇంకొక పని జరగాలి. ఏమిటా పని అంటే దేవుని జీవవాయువు వారిలో ఊదబడాలి. కేవలం ఎండిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్న నీ జీవితము, నా జీవితము, మన జీవితం, అది భౌతికమైందైనా ఆత్మీయమైందైనా, భౌతిక స్థితిలోనైనా ఆత్మీయ స్థితిలోనైనా, మనం ఉన్న ఎండిపోయిన అనుభవాల్లో నుంచి ఆయన విడిపించి మనల్ని సజీవ సైన్యముగా నిలబెట్టగలను అంటున్నాడు ఆయన. కానీ ఆ ఎముకలను చూపించి మనుషుల్ని నువ్వు అడుగు, మనుషులారా ఇవేమిటి అంటే ఎండిపోయిన ఎముకలు అంటారు. ఈ ఎండిపోయిన ఎముకలు సైన్యం అవుతాయా అంటే పగలబడి నవ్వుతారా? ఎందుకు కావు, అవుతాయి అంటారా? మీరేమంటారు చెప్పండి? పగలబడి నవ్వుతారు. ఎండిపోయిన ఎముకలు సజీవ సైన్యం ఎలా అవుతాయిరా? ఒకప్పుడు అలాగ అయితే అయి ఉండొచ్చు, ఒకప్పుడు అలా ఉంటే ఉండొచ్చు. ఇవి ఇప్పుడు చచ్చిపోయి శరీరము, మాంసము, నరములు సమస్తము కోల్పోయి అక్కడ ఒక ఎముక, కాలు ఎముక, చెయ్యి ఎముక, పుర్రె అన్నీ చెల్లా చెదురైపోయింది. ఎట్టి పరిస్థితుల్లో ఇది ఒక వ్యక్తిగా మార్పు చెందటం అసంభవం అంటారు. జనులారా మీరేమంటారు అంటే వాళ్ళు అదే అంటారు. ఈరోజు నీ స్థితిని చూసి కొంతమంది అలాగ అంటుండొచ్చు. ఇంకా చెప్పాలంటే నీకు నువ్వు కూడా అలా అనుకుంటుండొచ్చు, నేను అలా అనుకుంటుండొచ్చు. మనకు అలవాటే. కొంచెం తేడా రాగానే అయిపోయింది అనుకోవటానికి ముందు రెడీ నెంబర్ 1గా ఉంటాం మనం. మన బతుకులన్నీ ఇయే. కొంచెం తేడా వస్తే చాలు ఇక ఎక్కడికో ఆలోచనలు చేస్తాం. కొద్దిగా బాడీలో చిన్నపాటి మార్పులు వస్తే చాలు ఇక పరదేశులమో ప్రియులారా మన పురమిదిగా దేవుడు అని పాటకాడికి వెళ్ళిపోతాం. కొద్దిగా రిపోర్ట్ తేడా వస్తేనే చాలు ఇక అవుట్. దరిద్ర కొట్టి ఆలోచనలు చేసుకోవడానికి మనకి ఎప్పుడు మైండ్ అనుకూలంగా ఉంటుంది. ఏం చేద్దాం, ఈ శరీరంలోనే ఉంది ఆ మెదడు కూడా. స్తోత్రం. ఎప్పుడు విశ్వాసాన్ని బట్టి ఆలోచిస్తే, ఎప్పుడు అవిశ్వాసాన్ని బట్టి ఆలోచించటమే. మనుషులు ఏమంటారు? ఎండిపోయిన ఎముకలను చూపిస్తే అవి ఎట్లా బతుకుతాయి, అసంభవం అంటారు. ఎండిపోయిన ఎముకలను అడుగుదాం. ఎండిపోయిన ఎముక నువ్వేమనుకుంటున్నావు అంటే, నేను కనపడట్లేదంటారు, నా అవతారం కనపడట్లా, ముందే ఎండిపోయిందని. ఇంకా ఏందో అయ్యేదేంది, అయ్యిందంతా అయిపోయి ఎట్ట అయిపోయా. స్తోత్రం. హల్లెలూయా. పెద్దగా చెప్పండి. మనుషులు అనుకున్నా అదే, మనం అనుకున్నా అదే. ఎంతమంది ఒప్పుకుంటారు? కానీ ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఏమని అంటే, నేను మీ మీదికి మాంసము రప్పించేదను, మీకు నరములు అల్లేదను, మీ మీద చర్మము కప్పెదను, మీకు జీవాత్మను రప్పించి మీ మీద ఊపిరి విడవగా మీరు బ్రతుకుదురు అని ఆయన అంటున్నాడు. మళ్ళీ తిరిగి బాగుపడలేనంతగా చెడిపోయావా? మళ్ళీ తిరిగి బాగుపడలేనంతగా నీ కుటుంబం పాడైపోయిందా? మళ్ళీ తిరిగి బాగుపడలేనంతగా నీ శరీరం పాడైపోయిందా? మళ్ళీ తిరిగి బాగుపడలేనంతగా నువ్వు బలహీనుడు అయిపోయావా, బలహీనరాలు అయిపోయావా? పాపంలో పడిపోయావా, చెడిపోయావా, ఎండిపోయావా? నీ మనసుకు నువ్వు అనుకుంటున్నావా, ఇక మళ్ళా నేను బాగుపడే పరిస్థితి కనబడట్లేదు,
మళ్ళా తిరిగి నేను నార్మల్ పొజిషన్లో జీవించే పరిస్థితి కనబడట్లేదు అని నీవు అనుకోనుచున్నావా? అట్లయితే నువ్వు అనుకోవటమో లేకపోతే నిన్ను గురించి ఇతరులు అనుకోవటమో నాకు అనవసరం. ఇప్పుడు నేనేమంటున్నానో నువ్వు అది వినో చాలంటున్నాడు ఆయన. వినో నా స్వరము వినో, వినో నా మాట వినో, నా మాట విని నా మాట చొప్పున నువ్వు కదులు, తర్వాత కార్యం నేను చూసుకుంటాను. ఎండిపోయిన ఎముకలారా యెహోవా మీకు సెలవిస్తాడు, మీరు వినండి అంతే. ఎండిపోయిన ఎముకలారా యెహోవా మీకు సెలవిస్తాడు, మీరు వినండి అంతే. అంటే ఇప్పుడు నేను ఎముకలకి చెప్తున్నాను, మీకు చెప్తున్నానా? ఇప్పుడు ఆ ఎముకలు ఎవరు? మీరే కాదు, నేను కూడా. స్తోత్రం. అవును, హాస్టల్ కూడా మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఎండిపోయిన ఎముకలు అంటే మేం కాదు నువ్వే అంటారా? ఏమో ఎక్కడ ఎండిపోయావో నాకేం తెలుసు, నీకు తెలుసు, నీ పర్సనల్. నేను ఎక్కడ ఎండిపోయాను నాకు తెలుసు, నా పర్సనల్. నువ్వు ఎక్కడ ఎండిపోయావు నీకు తెలుసు. నీకు భౌతికంగానైనా ఆత్మీయంగానైనా నువ్వు ఎండిపోయి ఉండొచ్చు, చెల్ల చెదురైపోయి ఉండొచ్చు నీ జీవితం. అది నీ పరిధి దాటి ఉండొచ్చు, నీ చెయ్యి దాటి ఉండొచ్చు, నీ వారి చెయ్యి దాటి ఉండొచ్చు. నీవు ఎన్నోసార్లు అనుకుంటుండొచ్చు, ఈ రాత్రి కూడా నువ్వు అనుకుంటుండొచ్చు, తిరిగిది బాగుపడునా, తిరిగిది కోలుకొనునా, తిరిగిది నార్మల్ అగునా అని నువ్వు అనుకుంటుండొచ్చు. ఓకే, ఖచ్చితంగా నువ్వు ఒకటే అనుకుంటావు కాదు అని. నీతో కూడా ఉన్నవారు కూడా అంతే అంటుండొచ్చు కాదు అని. నీ కుటుంబం కూడా అంటుండొచ్చు ఇంకా లేదు అని. కానీ రాత్రి దేవుడు నీ మాట్లాడుతున్నాడు. వారు నువ్వేమనుచున్నావో నాకు అనవసరం, ఇగో నేనంటున్నాను, ఎండిపోయిన ఎముకలను తిరిగి బ్రతికిస్తాను అని. ఏమనే ఎండిపోయిన ఎముకలని తిరిగి బ్రతికించగల వాడిని. ఇది మీరు నమ్ముతున్నారా? ఏందో చెప్పు. ఇంత చెప్పినా ఇట్లా నిట్టూర్పు విడిచేవాళ్ళు ఉంటారు. మీ కర్మ, నేను చేయగలిగింది ఏం లేదు. మీరు అలా అనుకుంటే, కానీ మీరు అలా అనుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే దేవుని మాటను బట్టి చెప్తున్నాను నేను, నా సొంత మాట కాదు. అది ఏ స్థితి అయినా సరే దాన్ని మార్చివేయగల శక్తి నాకుంది. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? నరులకు అసాధ్యమైనవి చాలా ఉన్నాయి, కానీ నాకు అసాధ్యమైంది లేదు. రెండవది, నన్ను నమ్మిన వానికి కూడా అసాధ్యమైంది లేదు. నా యందు విశ్వాసం ఉంచుట మొదటి విషయము, నేను చెప్పినట్లు కదులుట రెండవ విషయం. ఈ రెండే నువ్వు చూసుకో, తర్వాత నేను చూసుకుంటా ఇక మిగిలిన సంగతి అంతా. ఒకవేళ నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచి, ఒకవేళ ఎప్పటికీ బాగుపడనంతగా నువ్వు చెడిపోయినా, నీ కుటుంబం చెడిపోయినా, నీ దేహం చెడిపోయినా, నీ పరిస్థితులు చెడిపోయినా, మొత్తం చెల్లా చెదురై గందరగోళం అయిపోయినా, దాన్ని మొత్తాన్ని తిరిగి సమకూర్చి ఒక నూతనమైన రూపాన్ని ఇవ్వగల దమ్ము నా దేవుడికి ఉంది. మనం చల్లారిపోయిన మన ఆత్మీయ స్థితిని కూడా పునర్నిర్మించి మళ్ళా మనల్ని ఒక సైనికుడిగా, సైనికురాలిగా, పోరాడే యోధులుగా, యోధురాండ్రుగా నిలబెట్టే దమ్ము నా దేవుడికి ఉంది. అయినా నాకు అర్థం కాలేదు, పనోళ్ళుగానో ఏది ఆ ఎండిపోయిన ఎముకలు తిరిగి లేచినప్పుడు వాటి టైటిల్ ఏమిటి? సజీవ సైన్యము అన్నాడు. సైన్యము అన్నాడు. వ్యవసాయదారులు అనలా, వ్యాపారస్తులు అనలా. ఆ ఎండిపోయిన ఎముకలు తిరిగి లేచినప్పుడు వాళ్ళు ఏమై ఉన్నారన్నాడు? సైన్యం అంటే ఎవరు? పోరాడువారు. పోరాటం చాలించి ఎండిపోయావేమో, దేవుడు అంటున్నాడు, నేను మరలా నిన్ను లేవనెత్తుతాను, మళ్ళా నిన్ను నిర్మిస్తాను, మళ్ళా నిన్ను నాటుతాను, మళ్ళా నిన్ను కడతాను, మళ్ళా నిన్ను సిద్ధపరుస్తాను. నేను చెప్తున్నా, మళ్ళా నిన్ను పోరాడే యోధుడుగా, యోధురాలిగా నేను నిలబెడతా. ఆమేన్, 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 ఆమేన్. నేనేం సెలవిస్తున్నానో నువ్వు విశ్వసించు.
నేనేమంటున్నానో విను. ఎండిపోయిన ఎముక విను, విను, వినమన్నాడు. వింటే ఏం జరిగిద్దో తెలుసా? విశ్వాసం కలిగిద్ది. వినుట వల్ల విశ్వాసము కలుగు. వినటం వల్ల విశ్వాసం కలిగిద్ది. ఎప్పుడైతే విశ్వాసం కలిగిందో ఆయన శక్తి నీ మీదికి దిగొచ్చింది. విశ్వాసం ఉన్నవారి మీదికి దేవుని శక్తి పంపిణీ అయింది, కానీ విశ్వాసం లేని వారి మీదికి పంపిణీ కాదు. పేతురులో విశ్వాసం పనిచేసినంత వరకు నీళ్ల మీద నడిచాడు. ఎప్పుడైతే అది సందేహం అయిపోయి డౌట్ వచ్చిందో మునిగిపోయాడు. కాబట్టి విశ్వాసం మనలో ఏర్పడినప్పుడు దేవుని పవర్, దేవుని ప్రభావం మన మీద పనిచేస్తుంది. ఆ విశ్వాసం ఎప్పుడైతే మనలో సన్నగిల్లిద్దో దేవుని బలమైన శక్తి ఉండి కూడా మన మీద అది పనిచేయదు. కాబట్టి మనం ఏ స్థాయికి చితికిపోయినా ఈరోజు దేవుడు ఏమంటున్నాడో మనం విందాం. ఏమంటున్నాడో ఒక్కసారి చూడండి. ఎండిపోయిన ఎముకలకు యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహెజ్కేలు ప్రవచిస్తాడు. మీరు వినండి, ఆ వచనాలు చదవండి ఒక్కసారి. 37వ అధ్యాయం మొదటి వచనం నుంచి. 37 ఒకటి అవసరం లేదు నాయన, ముందు చెప్తాడు, తర్వాత ఆయన సెలవిచ్చినట్లు యెహెజ్కేలు ప్రవచిస్తాడు. ఆ ప్రవచించినప్పుడు ఏమని ప్రవచించాడో ఒకసారి చదువు అక్కడ. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి, ఎండిపోయిన ఎముకలతో ఇట్లను, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. చదువు నాయన ఇక 5వ వచనం నుంచి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా. అద్దుగదుగదుగు ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. వినండి, వినండి, నేను చెప్తున్నాగా వినండి. కాస్త ఆలకించండి, కాస్త నింపాదిగా వినండి, తీసుకోండి. నన్ను వెటకారం తర్వాత చేద్దరు కానీ ఏముందిలేని తర్వాత అందరు కానీ ముందు వినండి, వినండి. ఎప్పుడైతే ఆయన మాట్లాడాడో, ఆయన పలికించిన మాట యెహెజ్కేలు ప్రవచించాడో, అప్పుడేం జరిగిందో తెలుసా? గడగడమను ధ్వని పుట్టిందంట. ఒక ధ్వని స్టార్ట్ అయింది. గడగడమను ధ్వని పుట్టి ఇక ఎముకలు కదలటం మొదలు పెట్టినాయి. అదిగో చూడండి అక్కడ స్క్రీన్ మీద కనపడుతుంది. ఆ లోయలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన ఎముకలన్నీ కదులుతున్నాయి. ఇప్పుడు చూస్తూ ఉండగానే చూడండి, మొత్తం క్రమంగా సిద్ధపరచబడుతున్నాయి, మొత్తం క్రమంగా పేర్చబడుతున్నాయి. కాలి ఎముక స్థానంలోనికి కాలి ఎముక, చేతి ఎముక స్థానంలోనికి చేతి ఎముక, దేని భాగంలోకి అది వచ్చేస్తుంది చూడండి, వచ్చి అతుక్కుంటూనే చూడండి. అద్దుగో దవడ ఎముక, పుర్రె ఎముక, మొత్తం దేనికి అది వచ్చి అదిగో మాంసం వచ్చేస్తుంది ఆ ఎముకల మీదికి. అదిగో నరములు అల్లబడుతున్నాయి ఆ ఎముకల మీద. అదిగో చర్మము కప్పబడింది. అయితే శవములై ఉన్నాయి అవన్నీ కూడా, శవములై ఉన్నాయి అవన్నీ కూడా. ఇప్పుడు దైవజనుడు మళ్ళా ప్రవచిస్తున్నాడు, ఎముకలు ఇప్పుడు శవములై ఉన్నవి, ఇప్పుడు ఇవన్నీ సజీవమవ్వాలి. ఏమన్నాడు? నలువైపుల నుండి జీవాత్మ వచ్చి ఈ ఎముకల మీద ఊపిరి విడుచునుగాక అని ప్రవచించో అన్నాడు. దైవజనుడు ప్రవచించాడు. అదిగో పిలుస్తున్నాడు చూడండి, జీవాత్మ రమ్ము, జీవాత్మ రమ్ము, జీవాత్మ రమ్ము, జీవాత్మ రమ్ము. ఎండిపోయిన ఎముకల మీద ఊపిరి విడు. అదిగో దేవుని ఆత్మ ప్రభావం, దేవుని ఆత్మ ప్రభావం, దేవుని ఆత్మ ప్రభావం, దేవుని ఆత్మ ప్రభావం ఆ ఎముకల మీదకి వచ్చింది, ఆ శవముల మీదకి వచ్చింది, అదిగో ఇప్పుడు సజీవులయ్యాను. అది ఊపిరి వచ్చేసింది. కొంతసేపటి క్రితం ఆ ఎండిపోయిన ఎముకలు ఇప్పుడు సజీవులైన వ్యక్తులు.
కొంతసేపటి క్రితం ఎండిపోయిన ఎముకలు ఇప్పుడు సజీవులైన వ్యక్తులు. అంతటితో అయిపోలా. చూడండి, శిరస్త్రాణాలు వస్తాయి, అన్ని వచ్చేస్తాయి. దైవజనుడు ప్రవచిస్తా ఉన్నాడు. దైవజనుడు ప్రవచిస్తా ఉన్నాడు. ఇప్పుడు వారందరూ ఏమై ఉన్నారో చూడక్కడ. శిరరించి ఆయుధములు చేపట్టి వారందరూ కూడా సైన్యమైపోతారు. అదిగురండి, వాళ్ళ వస్తువులన్నీ వచ్చేస్తున్నాయి చూడండి. ఇప్పుడు పోరాడే యోధులు నాడు ఎండిపోయిన యోధ. నాటి పేరు ఎండిపోయిన ఎముక, నేటి పేరు యోధుడు, యోధురాలు, యోధురాలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఒక దేవుని సేవకునిగా నేను దేవుని బట్టి మీ మీద ఒక ఆశీర్వాదాన్ని పలుకుతున్నప్పుడు మీరు అది వినాలి, విశ్వసించాలి, విధేయత చూపాలి, విధేయత చూపాలి. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? అది నా విషయంలోనైనా మీ విషయంలోనైనా అది అంత కార్యం జరిగింది. అంత కార్యం జరిగింది. అంత కార్యం జరిగింది. అందుకు నా దేవుడు సమర్థుడు. నా దేవుడు సమర్థుడు. ఇది ఎలా జరుగును అంటే, ఇది నీకు నాకు అసాధ్యం, కానీ ఆయనకు అసాధ్యమైంది లేదు. అసాధ్యమైంది లేదు. ఆయనకు చేతకాంది లేదు. చేతకాంది లేదు. ఆయన పరిస్థితుల్ని ఎలాగైనా మార్చగలడు. ఎలాగైనా మార్చగలడు. రాజుల్ని అధముల్ని చేయగలడు. అధముల్ని రాజుల్ని చేయగలడు. నీకేమర్థమైంది? దేవుడు ఏమంటున్నాడు? దేవుని సేవకుడు ఏమంటున్నాడు? మనుషులు ఏమనుకుంటున్నారు? నా వాళ్ళు ఏమంటున్నారు? నేనేమంటున్నాను? ఇవన్నీ తీసి ఈ రోజుతో పక్కన పెట్టేస్తా. ఇప్పటిదాకా నువ్వు అనుకున్నావు ఏదో చెత్త, తీసేయి. ఇప్పటిదాకా నీ వాళ్ళు ఏదో అన్నారు, విన్నావు, ఆ చెత్త తీసేయి. ఈ పరిస్థితులు మారవు, ఈ జీవితం మారదు, నీ ఆత్మీయ స్థితి మారదు, నీ బ్రతుకు మారదు, నీ ఆరోగ్య స్థితిగతులు మారవు, ఈ జీవితం ఇంతే అని ఏమేమి విన్నావో అవన్నీ తులిపేశాయి. ఇప్పుడు దేవుడు పలుకుతున్నాడు, విను. ఎండిపోయిన ఎముకలారా, నేను మిమ్మను క్రమపరుస్తాను, మీ మీద మాంసము పొదుగుతాను, నరములు అల్లుతాను, చర్మము కప్పుతాను, నా ఆత్మను మీ మీదికి పంపి మిమ్మల్ని మరలా బతికిస్తాను, మరలా బతికిస్తాను. ఇదంతా దేవుడు తన ఆత్మ ద్వారా జరిగించే కార్యం. ఇంత జరిగి కూడా దేవుని ఆత్మ ఊపిరి విడవకమును అవి శవములు. ఇప్పుడు ఊపిరి విడిచిన తరువాత వారు సజీవులు. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, ఎండిపోయిన నీ ఆత్మీయ జీవితం మీద నేను నిన్ను మరలా సిద్ధపరిచి, నిన్ను మరలా రూపించి, నా పరిశుద్ధాత్మ అనే ఊపిరి నీ మీద మరలా విడుస్తాను. నా పరిశుద్ధాత్మ అనే ఊపిరి నీ మీద మరలా విడుస్తాను. ఇక జాగ్రత్త పడు, ఇక సిద్ధపడు. నూతన శక్తి నీ మీదికి, నూతన బలము నీ మీదికి, నూతన ప్రభావం మరలా నీ మీదికి నేను పంపుతున్నాను. స్వీకరించు, విశ్వసించు. భయపడవద్దు, కృంగిపోవద్దు, శత్రువుకి లొంగవద్దు. నేను ఉన్నానుగా. నేను ఇంకా సారి మీద నుంచి విసిరేలా, విసుగు పుట్టించావు, కోపం వచ్చింది, చాలా సార్లు వచ్చింది, కానీ ఇంకా నిన్ను సారి మీద నుంచి విసిరేలా. అంత తొందరగా విసిరేస్తే ఇంకా నాకు నీకు తేడా ఏముంది? విసరను. నీకు మరలా నేను అవకాశం ఇస్తున్నాను. మరలా నిన్ను సిద్ధపరచడానికి మళ్ళా నా చేతులతో పని మొదలు పెడుతున్నాను. నేను అనుకున్న పాత్రగా నిన్ను రూపుదిద్దునట్లు నేను మరలా నీ మీద పని మొదలు పెడుతున్నాను. విధేయత చూపు. శ్రేష్టమైన పాత్రగా చూడాలనుకుంటున్నాను. నేను వాడుకోవటానికి అనువైన, యోగ్యమైన పాత్రగా నిన్ను రూపించాలనుకుంటున్నాను.
యజమాని వాడుకొనుటకు అర్హమైన పాత్రగా నీ ఉండునట్లు నిన్ను సిద్ధపరచ కోరుతున్నాను. నేనే అంటున్నాను నీతో ఈ మాట. ఇక సిద్ధపడు. గతం గతః, పోనీ గడిచిపోయినది పోనీ అయిపోయింది. ఇక ఇప్పుడు మరలా క్రొత్తగా నీ ఆత్మీయ జీవితం ప్రారంభించు. మరలా నూతనంగా మొదలెట్టు. మరలా నూతనంగా మొదలెట్టు. నూతనంగా మొదలెట్టు. బలసూచకమైన మందసమానికై సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. బలసూచకమైన మందసమానికై బలసూచకమైన మందసమానికై సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సంఘక్షేమమే నా ప్రాణమాయన, సంఘక్షేమమే నా ప్రాణమాయన. నీ ప్రేమే నన్ను ఆదరించెను. సమయోచితమైన నీ కృపయే నన్ను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను. నీ కృపయే దాచి కాపాడెను. నీ కృపయే దాచి కాపాడెను. నీ కృపయే దాచి చీకటి కెరటాలలో పొంగిన వేళలో, చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృప నా ఎదలో. చెదరిన మనసే నూతనమాయన, ఉదయించెను నీ కృప నా ఎదలో. చెదరిన మనసే నూతనమాయన. మనుగడయే మరువనుకు తిరిగేనా, మనుగడయే మరో మలుపు తీసుకోబోతుంది నీ లైఫ్. మరో టర్నింగ్ తీసుకోబోతుంది నీ జీవితం. నీకు తెలియదు, ఇది జరగబోతుంది. నువ్వు అనుభవిస్తావు. నీ జీవితం ఒక మలుపు తీసుకునే సమయం ఆసన్నమైంది. నీ పరిచర్య ఒక మలుపు తీసుకునే సమయము. ఓ, నీ కుటుంబంలో దేవుడు ఒక టర్నింగ్ తీసుకోబోతున్న టైం. ఓ, నీ ఆత్మీయ జీవితంలో ఒక మలుపు తీసుకోబోతున్న సమయం ఇది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ మనుగడ మరో మలుపు తిరగబోతుంది. ఓ, ఒక నూతనమైన మలుపు, ఒక నూతనమైన క్రియ నా దేవుడు నీ ఎడల జరిగించబోతున్నాడు. ఎండిపోయిన ఎముకలారా, సజీవ సైన్యమా, నా దేవుని మాటలు బట్టి మీరు సజీవ సైన్యం అవుతారు. హల్లెలూయా.
ఉదయించెను నీ కృపనాయదలో చెదరిన మనసే నూతనమాయన అనుగడయే మరో మలుపు తిరిగేనా అనుగడయే మరో మలుపు తిరిగేనా. ప్రియులారా, శక్తి చేత బలము చేత కాదు, నా ఆత్మ చేత నీది జరుగునని జకర్య గ్రంథంలో దేవుడు ప్రవచింపజేసినట్టు మన సొంత శక్తి చేత, మన సొంత భక్తి చేత, బలము చేత కాదు, కానీ దేవుడు తన ఆత్మను పంపి ఈ కార్యాలన్నీ జరిగించబోతున్నాడు. ఆ ఆత్మనే ఈరోజు నీ మీదికి పంపాడు. ఆ ఊపిరి ఈరోజు నీ మీద విడవబడింది. ఇంకా ఆయన చేసే కార్యాన్ని నువ్వు త్వరలోనే చూస్తావు. ఆయన వాక్కు నువ్వు గైకొని నిజంగా విశ్వసించినట్లయితే, సందేహించకుండా ఆయన ఏమంటున్నాడో నువ్వు అది నమ్మగలిగితే, ఆయన చెప్తున్నాడు, మనుషుల మాటలు ఇప్పటిదాకా విన్నావు కదా, వదిలేసే. మనుషులు ఎన్ని పలికినా నీలో ఏ కదలిక రాదు, ఎందుకంటే వాళ్ళకి ఆసక్తి లేదు. కానీ నేను పలికినది నువ్వు ఆలకించినప్పుడు నీలో కదలిక ప్రారంభమైంది. నా ఆత్మ ద్వారా జరిగింది. దేవుడు ఆదాము నిర్మించినప్పుడు మట్టి కొన్ని చక్కగా బొమ్మ తయారు చేశాడు. ముక్కు ఇచ్చాడు, చెవులు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు.